హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 1 జూన్ 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఈరోజు మనకి కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే అది వచ్చేసరికి కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. సో కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అంశం గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో తరచూ వార్తలను నిలుస్తున్నటువంటి అంశాల్లో అతి ముఖ్యమైన అంశం ఏది అంటే కేరళ రాష్ట్రం. సో ఆ యొక్క కేరళ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు మరొక అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. అది ఏంటి అంటే వృద్ధులకు సంబంధించినటువంటి ఒక వృద్ధాప్య సంరక్షణకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మనకి ఈరోజు వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలతోటి ఈ యొక్క కేరళ రాష్ట్రం వార్తలు నిలుస్తుంది. సో అటువంటి అంశాలను తీసుకుంటే ఈరోజు వృద్ధులకు సంబంధించి వృద్ధాప్య సంరక్షణలో భాగంగా, సో వారికి సంబంధించి వారిని సంరక్షించేందుకు కానీ వారి యొక్క పరిరక్షణలో భాగంగా ఈరోజు మనకు ఒక కార్యక్రమం అయితే ప్రారంభమైంది. అది ఏంటి అంటే బెల్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్. చాలా ఇంపార్టెంట్. బెల్ ఆఫ్ ఫెయిత్ అనే ఒక ప్రోగ్రామ్ మనకి వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో బెల్ ఆఫ్ ఫెయిత్ ద్వారా వార్తలో నిలిచినటువంటి ఆ యొక్క రాష్ట్రం ఏది అని చెప్పి అడుగుతారు. సో అది వచ్చేసరికి మనకి కేరళ రాష్ట్రం. సో ఏ యొక్క అభ్యర్థి అయినా సరే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఎక్కువగా కూడా ఈ యొక్క కార్యక్రమాల పట్ల అండ్ ప్రోగ్రామ్స్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అవి ఏ విధంగా అడుగుతున్నారు అండ్ ఎక్కడి నుంచి అడుగుతున్నారు, ఏ యొక్క రంగానికి సంబంధించి, సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే కాన్సెప్ట్లోకి వచ్చేస్తే కేరళ రాష్ట్రం. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి బెల్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ మనకి ఈరోజు వార్తలో నిలిచిందని చెప్పవచ్చు. ఏదైతే మనకి ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వృద్ధులకు సంరక్షించేందుకు గాను ఒంటరిగా నివసిస్తూ ఉంటారు, లేదా వారు వృద్ధులు కాబట్టి వారికంటూ కొన్ని కనీస అవసరాలు అనేది ఉంటూ ఉంటాయి. సో ఒంటరిగా జీవితాన్ని గడిపేటువంటి వృద్ధులను సంరక్షించేందుకు గాను ఒక చట్టం ఉంది. సో ఆ చట్టానికి అనుగుణంగా తయారు చేసినటువంటి ఒక కార్యక్రమమే మనకి ఈ యొక్క బెల్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పే ప్రోగ్రామ్. సో ఈ యొక్క బెల్ ఆఫ్ ఫెయిత్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి వృద్ధులను సంరక్షించేందుకు గాను వారి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రోగ్రాం మనకి ఈరోజు దీనిని ఎవరు ప్రారంభించారు అంటే ఆ యొక్క ప్రభుత్వం అనేది ప్రారంభించడం అయితే జరిగింది. సో ఎవరైతే వృద్ధులు ఒంటరిగా నివసిస్తూ ఉంటారో అండ్ వారిని సంరక్షించేందుకు గాను వారి యొక్క హోమ్స్లో మనకి రిమోట్ అలారమ్స్ని బిగించడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఇప్పటి వరకు కూడా మనకి ప్రపంచంలోనే లేనటువంటి మనకి ఒక వినూత్నమైన కార్యక్రమం అని చెప్పవచ్చు. సో వృద్ధుల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం మనకి బెల్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని రిమోట్ అలారం ద్వారా ఈరోజు వారు మనకి ఒక ప్రభుత్వం అనే వారు బిగించడం అయితే జరిగింది. సో ఎవరు దీనిని నిర్వహిస్తున్నారు అండ్ దీన్ని నిర్వహించేటువంటి వారు ఎవరు అంటే పోలీస్ శాఖ. సో కేరళ పోలీస్ శాఖ వారు దీనిని నిర్వహిస్తున్నారు. అండ్ మెయిన్గా తీసుకుంటే వీరిని సంరక్షించేందుకు గాను బెల్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని ఆరంభించి వార్తలు ఇచ్చారు. కేరళ రాష్ట్రం మనకి తరచూ ఇటీవల కాలంలో వార్తలో నిలుస్తుంది. ఏ అంశాల పట్ల అంటే మనకి సోలార్ ట్రైన్స్కి సంబంధించి కావచ్చు అండ్ వివిధ రకాలైన కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు అండ్ మెయిన్గా ఈ యొక్క కరోనా కాలంలో వివిధ రకాలైనటువంటి వ్యాక్సిన్స్కి సంబంధించి అండ్ రకరకాల యాప్స్కి సంబంధించి సో వివిధ రకాలైనటువంటి అంశాలతో మనకి తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి ఒక అంశం మనకి ఈ యొక్క కేరళ రాష్ట్రం. సో ఆ విధంగా తీసుకుంటే ఈరోజు మనకి మరొక అంశంతో నిలవడం జరిగింది. అది ఏంటి అంటే బెల్ ఆఫ్ ఫెయిత్. సో బెల్ ఆఫ్ ఫెయిత్ ఎవరైతే వృద్ధులు ఒంటరిగా వారి యొక్క జీవనాన్ని గడుపుతున్నారో గ్రామీణ ప్రాంతాల్లో, సో వారికి అంటూ కొన్ని అవసరాలు ఉంటాయి అండ్ అనారోగ్య సమస్యలు ఉంటాయి. సో అటువంటి వారు మనకి అంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేసేవారు కానీ ఆ యొక్క అర్ధరాత్రి సమయంలో లేదంటే ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే దాన్ని వారు ఫేస్ చేయలేకపోవచ్చు. సో అటువంటి సమయంలో ఈ యొక్క బెల్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పే ఒక అంశం వారికి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో అండ్ వారిని సంరక్షించేందుకు గాను ఒంటరిగా నివసించేటువంటి వృద్ధులను పరిరక్షించేందుకు గాను వారి యొక్క రక్షణ నిమిత్తమై ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమమే మనకి ఈ యొక్క బెల్ ఆఫ్ ఫెయిత్. దీనిని నిర్వహించే వారు ఎవరు అంటే కేరళ రాష్ట్ర పోలీస్ శాఖ వారు. అండ్ దీని కొరకు ఏర్పాటు చేసిన ఏంటి అంటే వారి యొక్క హోమ్స్లో మనకి యొక్క రిమోట్ అలారమ్స్ని పెట్టడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్. రిమోట్ అలారమ్స్ ద్వారా కేరళ ఏ రాష్ట్రం మనకి ఈ యొక్క వృద్ధుల సంరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేశారు అంటే కేరళ రాష్ట్రం. అండ్ దాన్ని నిర్వహించినటువంటి వారు ఎవరు అంటే ఆ యొక్క కేరళ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించడం అయితే జరిగింది. సో ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా తీసుకుంటే ఇటువంటి యొక్క
వృద్ధులకు సంబంధించి కావచ్చు అండ్ ఎవరైతే ఈ యొక్క పర్సన్స్కి సంబంధించి నూతనమైన కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారో అండ్ ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ యొక్క శాఖ ఆధ్వర్యంలో లేదా ఎవరి ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నారు. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించారు. సో ఇది మనకి ఈ రోజు వార్తలను ఇచ్చినటువంటి కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలను ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే విలేజ్ రైస్. సో విలేజ్ రైస్ మనకి వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో మనకి వివిధ రకాలైనటువంటి అంశాల పట్ల తరచూ మనకి వార్తలో నిలుస్తున్నటువంటి అంశాలు తీసుకుంటే రెడ్ రైస్ అని చెప్పాం మనకి. అదే విధంగా తీసుకుంటే అండ్ మెయిన్గా రెడ్ రైస్కి సంబంధించి ఇటీవల కాలంలో వివిధ రకాలైనటువంటి అంశాలతో ప్రతిరోజు మనకి తరచూ వార్తలు నిలుస్తుంది. లాస్ట్ వీక్లో కూడా మనకి యొక్క రెడ్ రైస్కి సంబంధించి వార్తల్లో చూసాం. అండ్ మెయిన్గా తీసుకుంటే అలాంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారు వార్తల్లో నిలిచినటువంటి తరచూ నిలిచేటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి అవగాహన కలిగి ఉండి. సో ఈ రోజు మనకి తీసుకుంటే విలేజ్ రైస్. సో ఈ యొక్క విలేజ్ రైస్కి సంబంధించినటువంటి ఇటీవల కాలంలో ఇండియాలో వ్యవసాయ ఉత్పత్తులను అనేకంగా ఇతర దేశాలకు ఉత్పత్తి అవుతున్నాయి. సో అటువంటి అంశాల్లో మనకి ఈ యొక్క విలేజ్ రైస్ కూడా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. నిన్నటి రోజున కూడా మనం చూసాం ఈ యొక్క ప్రధానమంత్రి గారు సండే మనకి యొక్క మీటింగ్తో వారు వెలువరించినటువంటి మరొక అంశం షాహీ లిచీ అండ్ జాక్ ఫ్రూట్కి సంబంధించినటువంటి అంశాలను మనం చూసాం. అది ఈ రోజు మనం ఎందుకు చర్చించుకుంటున్నారంటే మన యొక్క ప్రధానమంత్రి గారు దీనికి సంబంధించినటువంటి అంశాలను నిన్నటి రోజున ప్రస్తావించారు. షాహీ లిచీ ఫ్రూట్ అండ్ జాక్ ఫ్రూట్కి సంబంధించినటువంటి అంశాలను నిన్న వారు ప్రస్తావిస్తున్నారు. సో దానికి సంబంధించి మనం ఈ రోజు డిస్కస్ చేస్తున్నాం. సో షాహీ లిచీ ఫ్రూట్ అండ్ జాక్ ఫ్రూట్ గురించి ఇటీవల కాలంలో మనం చూసాం. సో ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక విషయంలో ఈ యొక్క షాహీ లిచీ ఫ్రూట్ అండ్ జాక్ ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పి సో ఒక రాష్ట్రం నుంచి యూకేకి తరలించారు, ఎక్స్పోర్ట్ చేశారు. చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో రాష్ట్రాలకే కాదు దేశాలకు కూడా, ఇతర దేశాలకు కూడా మన యొక్క పండ్లను కావచ్చు, మన యొక్క వ్యవసాయ ఉత్పత్తులను కావచ్చు, వివిధ రకాలైనటువంటి యొక్క ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక సంస్థగా మన భారతదేశం అభివృద్ధి చెందింది అని చెప్పవచ్చు. సో అటువంటి అంశాల గురించి నిన్నటి రోజున మన యొక్క ప్రధానమంత్రి గారు ప్రస్తావించడం అయితే జరిగింది. షాహీ లిచీ ఫ్రూట్ అండ్ జాక్ ఫ్రూట్ గురించి నిన్నటి రోజున ప్రస్తావించారు. సో దీనిని మనం ఇటీవల కాలంలో తరచూ కూడా డిస్కస్ చేసాం దీనికి సంబంధించి. సో అటువంటి అంశాలలో మరొక అంశం విలేజ్ రైస్. సో విలేజ్ రైస్ ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. ఇండియాలోనే అత్యంత వ్యవసాయ ఉత్పత్తులను అనేకం కలిగినటువంటి దేశాలకు మనం మెయిన్గా తీసుకుంటే ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా మన యొక్క దేశం అభివృద్ధి పదంలో ఉంది అని చెప్పవచ్చు. సో ఈ యొక్క విలేజ్ రైస్ను ఏ యొక్క దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారని దీన్ని నిర్వహించేటువంటి సంస్థ ఏది అని చెప్తే ప్రత్యేక వరి వంగడం అని చెప్పవచ్చు. విలేజ్ రైస్ ప్రత్యేకమైనటువంటి వరి వంగడం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తమిళనాడు రాష్ట్రంలో దీన్ని గుర్తించడం అయితే జరిగింది. సో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క విలేజ్ రైస్ని సో అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం నుండి ఘనా, యమన్ అని చెప్పే దేశాలకు ఇక ఎగుమతి అవుతుంది. సో ఘనా, యమన్ అని చెప్పే ఒక దేశాలకు దీనిని ఎగుమతి చేయడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఫ్రూట్స్ అనేవి లిచీ ఫ్రూట్స్ కావచ్చు, ఆ యొక్క జాక్ ఫ్రూట్ అండ్ వివిధ రకాల ఫ్రూట్స్ అనేవి మనకి వేరే యొక్క సంస్థ ఆధ్వర్యంలో దీన్ని యూకేకి తరలించడం అయితే జరిగింది. సో ఈ రోజు మనకి ఒక వరి వంగడాలు, ప్రత్యేకమైనటువంటి వరి వంగడాలు లేదా విలేజ్ రైస్ అని చెప్పే దీనిని ఎక్కడికి ఎగుమతి చేస్తున్నారంటే ఘనా అండ్ యమన్ అని చెప్పే దేశాలకు ఈ రోజు మన యొక్క వరి వంగడాలను ఎగుమతి చేయడం అయితే జరుగుతుంది. సో దీన్ని నిర్వహించేటువంటి సంస్థ ఏది అంటే అపెడా. ఏ యొక్క వ్యవసాయ ఉత్పత్తులైనా మన భారతదేశంలో నిర్వహించేటువంటి ఒకే ఒక సంస్థ, ఏకైక సంస్థ అండ్ అతి పెద్ద సంస్థ ఏది అంటే అపెడా, అగ్రికల్చర్ ప్రొసెస్డ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పాను. సో ఆ యొక్క అపెడా సంస్థ దీనిని ఎగుమతి చేసేటువంటి సంస్థగా తీసుకుంటా. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క ఫ్రూట్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఏ యొక్క వ్యవసాయ ఉత్పత్తులకైనా సరే ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి అధికారం కలిగినటువంటి సంస్థ అంటే ఏ యొక్క సంస్థ ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తారు అంటే అపెడా అనే సంస్థ. సో అపెడా సంస్థ ఆధ్వర్యంలో దీనిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం అయితే జరుగుతుంది. అగ్రికల్చర్ ప్రొసెస్డ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒక సంస్థ దీనిని నిర్వహిస్తుంది. సో దీన్ని నిర్వహించేటువంటి వారు ఎవరు అంటే కామర్స్ డిపార్ట్మెంట్ వారు. సో ఈ యొక్క సంస్థ ఆధ్వర్యంలో, ఈ యొక్క మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఘనా, యమన్ అని చెప్పి ఒక దేశాలకు మన యొక్క వరి వంగడాలను అంటే విలేజ్ రైస్ ప్రత్యేకమైనటువంటి వరి వంగడాలను ఎక్స్పోర్ట్ చేస్తూ ఈ రోజు మనకి తమిళనాడు రాష్ట్రం అనేది వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి ముఖ్యమైన అంశాల్లో ఒకటైనటువంటి విలేజ్ రైస్కి సంబంధించినటువంటి అంశం. ఏ యొక్క అంశాలు వచ్చినా సరే దానికి రంగానికి ముఖ్యంగా ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అండ్ ముఖ్యంగా దాన్ని నిర్వహించేటువంటి మినిస్ట్రీ ఏది అని చెప్పి అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి దీన్ని ఎగుమతి చేస్తున్నారు. అపెడా అనే సంస్థ అండ్ దీన్ని తమిళనాడు రాష్ట్రంలో
గుర్తించడం అయితే జరిగింది. సో తమిళనాడు రాష్ట్రాల నుంచి ఘనా, యమన్ అని చెప్పే దేశాలకు దీనిని ఎగుమతి చేస్తున్నారు అని చెప్పవచ్చు. సో ఇది మనకి ఈ యొక్క విలేజ్ రైస్కి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నుంచి మరొక అంశం ఏది అంటే యూరియా. ఇటీవల కాలంలో మనకి యూరియా అనేది తరచూ వార్తలో నిలిచింది. అదేవిధంగా తీసుకుంటే ఇప్పటి వరకు కూడా మనం యొక్క యూరియాని బస్తాల ద్వారా ఎగుమతి చేయడం అనేది కావచ్చు, లేదంటే స్టోర్ చేసుకోవడం కావచ్చు. సో ఇటువంటి అంశాలను చూసాం. ఎప్పుడూ కూడా బస్తాల రూపంలో లేదా ఒక ఘన పదార్థాల రూపంలో ఈ యొక్క యూరియాని భద్రపరచుకోవడం అనేది చూసాం. ఈ రోజు మనకి నానో యూరియా ఆర్ కార్బమైడ్ అని చెప్పే ఒక అంశం మనకి ఈ యొక్క యూరియా అనేది ఈ రోజు వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా లేనటువంటి ఒక గొప్ప యూరియా అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఎప్పుడు గుర్తించినటువంటి ఒక అంశం, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గుర్తించబడినటువంటి ఒక యూరియా అని చెప్పవచ్చు. నానో యూరియా ఆర్ కార్బమైడ్ అని చెప్పే ఒక అంశం వార్తలో నిలిచింది. ఎప్పుడూ కూడా యూరియా అనేది మనకి ఘన పదార్థాల రూపంలో, ముఖ్యంగా బస్తాల రూపంలో ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఇతరులు చూసుకోవడం అనేది చూసాం. కానీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లిక్విడ్ ఫామ్లో వచ్చినటువంటి ఒక అంశమే మనకి ఈ యొక్క నానో యూరియా. చాలా ఇంపార్టెంట్. నానో యూరియాని ఘన పదార్థాల రూపంలో కాకుండా లిక్విడ్ పదార్థంలో మొట్టమొదటిసారి ప్రపంచవ్యాప్తంగా లిక్విడ్ ఫామ్లో తీసుకువచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నానో యూరియాని నిర్వహించినటువంటి సంస్థ ఏది అంటే, దీన్ని రూపకల్పన చేసినటువంటి సంస్థ ఏదంటే ఇఫ్కో అని చెప్పే సంస్థ. సో ఇఫ్కో సంస్థ దీనిని తయారు చేశారండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ. సో దీని యొక్క ఇఫ్కో యొక్క ప్రధాన కార్యాలయం ఏది అంటే ఢిల్లీ అని చెప్పవచ్చు. అండ్ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ సంస్థ, భారతదేశంలో తీసుకుంటే మనకి ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ సంస్థ నానో యూరియా లిక్విడ్ని తయారు చేసి మనకి ఈ యొక్క ఇఫ్కో అనే సంస్థ ఆధ్వర్యంలో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి తయారు చేయబడినటువంటి లిక్విడిటీ అని చెప్పవచ్చు, లిక్విడ్ యూరియా అని చెప్పవచ్చు. అండ్ మెయిన్గా దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఏ విధంగా దీన్ని ఉపయోగిస్తారు అంటే, మొత్తంగా తీసుకుంటే 250 ml యురేనియాకి వచ్చేసరికి మనకి మొత్తంగా ఉంటుంది ఈ యొక్క బాటిల్ ఫామ్లో దీన్ని అందజేయడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి యొక్క పదార్థాన్ని అందిస్తారంటే, లిక్విడ్ పదార్థాన్ని 250 ml ఉన్నటువంటి ఒక బాటిల్ రూపంలో దీనిని మనకి అందజేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క 250 ml అని చెప్పేది మనకి టోటల్గా 245 రూపీస్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో ఒక బస్తా యొక్క యూరియాకు ఈక్వల్ అయినటువంటిది ఈ యొక్క 250 ml. చాలా ఇంపార్టెంట్ అండ్ మోర్ ఎఫెక్టివ్ అని చెప్పవచ్చు. బస్తా మన యొక్క ఘన పదార్థాల రూపంలో ఇటీవల కాలంలో వ్యవసాయంలో ఉపయోగిస్తున్నటువంటి ఒక బస్తాకు సమానమైనటువంటి ఒక లిక్విడ్ ఫామే మనకి యొక్క 250 ml అని చెప్పే ఒక నానో యూరియన్. సో అంతటి ప్రభావితాన్ని కలిగి ఉన్నటువంటి ఈ యొక్క నానో యూరియన్ అనేది మనకి 245 రూపీస్కి మనకి మార్కెట్లో లభించడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్గా తీసుకుంటే మోర్ ఎఫిషియెంట్, మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క యూరియా కంటే మోర్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది అండ్ విజయవంతమైనటువంటి సత్ఫలితాలను అందిస్తుంది. సో ఇటీవల కాలంలో కూడా చూసాం. సో వివిధ రకాలైనటువంటి అంశాల ద్వారా వివిధ రకాలైనటువంటి మనకి ఈ యొక్క సంస్థలు అనేది వార్తలు నిలుస్తున్నాయి. సో అటువంటి సంస్థలకు తీసుకుంటే ఈ రోజు మొట్టమొదటిసారిగా ఒక సంస్థ చూసాం. అదేంటి అంటే ఇఫ్కో అనే సంస్థ. సో ఇఫ్కో సంస్థ అండ్ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్, ఈ యొక్క ఉత్పత్తులకు సంబంధించి ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ అనేది మనకి ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తుంది. సో ఈ యొక్క సంస్థలకు సంబంధించి కావచ్చు, లేదా దీని యొక్క ప్రధాన కార్యాలయాలకు సంబంధించి కావచ్చు, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క అభ్యర్థులు మెయిన్గా దేని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలంటే, ఇటువంటి ఫెర్టిలైజర్స్ వచ్చినప్పుడు అండ్ ఏ సంస్థ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు అండ్ దాని యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ. ఇఫ్కో అనేటువంటి ఒక సంస్థ ప్రధాన కార్యాలయం ఢిల్లీ అండ్ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ అని చెప్పవచ్చు. ఈ యొక్క సంస్థ వారు దీనిని నిర్వహించడం అయితే జరిగింది. దాని యొక్క నేమ్ ఏంటి అంటే మనకి లిక్విడ్ నానో అని చెప్పవచ్చు. మనకి చాలా ఇంపార్టెంట్ నానో యూరియా ఆర్ కార్బమైడ్ అని చెప్పే ఒక అంశం మనకి ఈరోజు వార్తలో నిలిచింది. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క యూరియాకి సంబంధించినటువంటి అంశం ఈరోజు మనకి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి సంస్థ, రూపకల్పన చేసినటువంటి సంస్థ ఇఫ్కో అని చెప్పే సంస్థ అండ్ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ సంస్థ కూడా దీనికి ఆమోదం పలకడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈరోజు వార్తలో నిలిచినటువంటి నానో యూరియా ఆర్ కార్బమైడ్ అని చెప్పే ఒక లిక్విడ్ ఫామ్లో లభించేటువంటి ఒక యూరియాకి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే చాలా ఇంపార్టెంట్, మనకి తరచూ వార్తలు నిలిచినటువంటి ఒక అంశం మనకి అస్సాం రాష్ట్రం.
సో అస్సాం మనకి మరలా ఈ రోజు వార్తలో నిలిచింది. నిన్నటి రోజున ఇటీవల కాలంలో ఇక ప్రతి రోజు కూడా ఇక వారంలో తరచూ వార్తలో నిలిచినటువంటి ఒక అంశం మనకి ఒక రాష్ట్రం ఏది అంటే అస్సాం రాష్ట్రం. సో ఈ యొక్క అస్సాం రాష్ట్రం మరలా మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఏ యొక్క అంశంతో అంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు. మనం ఎప్పుడు కూడా తరచూ చూస్తూ ఉంటాం అడవులలో అండ్ అత్యంత విలువైనటువంటివని కూడా చెప్పవచ్చు. సో అటువంటి ఒంటి కొమ్ము ఖడ్గమృగానికి సంబంధించినటువంటి ఒక అంశంతో ఈ రోజు మనకి యొక్క అస్సాం రాష్ట్రం వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో మనకి అత్యంత ఎక్కువగా కలిగినటువంటి ఎక్కువ శాతం కలిగినటువంటి ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు కలిగినటువంటి రాష్ట్రాలు ఏది అంటే మొట్టమొదటి స్థానంలో మనకి ఈ యొక్క అస్సాం రాష్ట్రం ఉండడం అనేది జరుగుతుంది. సో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఖడ్గమృగాలను కలిగినటువంటి రాష్ట్రం ఏది అండ్ పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి రాష్ట్రం ఏది అంటే అస్సాం రాష్ట్రం. 2/3 అని చెప్పవచ్చు. మనకి అస్సాంలోనే మొత్తంగా దేశం మొత్తం మీద ఉన్నటువంటి మొత్తంలో కూడా 2/3 అని చెప్పి ఒక ఖడ్గమృగాల శాతం అనేది మనకి అస్సాం రాష్ట్రంలోనే మనకి అవైలబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. సో అంత ఎక్కువ శాతం కలిగినటువంటి ఖడ్గమృగాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే అస్సాం రాష్ట్రం. సో అక్కడ కూడా మనకి కజీరంగా నేషనల్ పార్క్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్. మనకి ఒక నేషనల్ పార్క్ సంబంధించినటువంటి అంశాలు చూస్తే ప్రత్యేకంగా ఇటీవల కాలంలో కూడా మనకి ఒక హైదరాబాద్కి సంబంధించి కావచ్చు అండ్ బీహార్కి సంబంధించి కావచ్చు అండ్ వివిధ రకాలైనటువంటి రాష్ట్రాలకు సంబంధించి నేషనల్ పార్క్స్ గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో అటువంటి అంశాలు వచ్చినప్పుడు వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఈ రోజు చూస్తే మనకి కజీరంగా నేషనల్ పార్క్ అని చెప్పవచ్చు. సో ఇటీవల కాలంలో ఉన్నటువంటి వరదల వల్ల తుఫానుల వల్ల 80% ఈ యొక్క నేషనల్ పార్క్ మునిగిపోయింది అని చెప్పి కూడా మనం చర్చించడం అయితే జరిగింది. సో అందులో ఎన్నో జంతువులు ఎన్నో జీవులు మరణించడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్. దాదాపుగా 80% మునిగిపోయినటువంటి ఆ సమయంలో ఎన్నో జీవులు దీనిలో మరణించడం అయితే జరిగింది. సో ఆ సమయంలో మనకి ఈ యొక్క ఖడ్గమృగాలు కూడా వేల సంఖ్యలో మరణించాయి. ఇక ఎన్నో ఖడ్గమృగాలు అనేది మరణించడం అయితే జరిగింది. సో ఎక్కువ శాతం మనకి మరణించినటువంటి యొక్క ఖడ్గమృగాలు అండ్ ఎక్కువ శాతం 2/3 మనకి ఈ యొక్క అస్సాంలో ఉన్నటువంటి ఈ యొక్క ఖడ్గమృగాలు అనేవి మనకి ఎక్కువ శాతం ఖడ్గమృగాలు యొక్క వరదల కారణంగా ఆ సమయంలో మరణించినటువంటి జరిగింది. వేలు కాదండి, కొంత శాతం అని చెప్పవచ్చు. సో అంత మొత్తంలో మనకి ఈ యొక్క ఖడ్గమృగాలు మరణించాయి. సో అటువంటి మనకి ఈ యొక్క ఖడ్గమృగాలను కలిగినటువంటి యొక్క రాష్ట్రం ఏది అంటే అస్సాం రాష్ట్రం. సో ఈ రోజు మనకి ఈ యొక్క అస్సాం రాష్ట్రం మరలా ఈ యొక్క ఖడ్గమృగాలకు సంబంధించి వార్తలు నిలిచింది. అది ఏంటి అంటే మొత్తంగా తీసుకుంటే మనకి అందులో ఎన్ని జంతువులు మరణించాయనేది తెలియదు, కానీ ఎన్నో సంఖ్యలో మనకి యొక్క ఖడ్గమృగాలు ఆ రోజున మరణించడం అయితే జరిగింది. సో మిగిలి ఉన్నటువంటి ఖడ్గమృగాలు, ఆ సమయంలో చనిపోయినటువంటి ఖడ్గమృగాలు కాకుండా అండ్ మిగిలి ఉన్నటువంటి ఖడ్గమృగాలను ప్రస్తుతం అడవిలో ఉన్నటువంటి వేటగాళ్ళు, సో చాలా ఇంపార్టెంట్, ప్రస్తుతం మనకి అడవిలో వేటగాళ్ళు అని చెప్తాం, వారు ఎక్కువైపోవడం వల్ల దానిని కమర్షియల్ పర్పస్కి యూజ్ చేస్తున్నారు. సో మనకి మెయిన్గా తీసుకుంటే ఈ ఖడ్గమృగాల కొమ్ములు కావచ్చు, దంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇతర దేశాలకు కావచ్చు, ఇతర ప్రాంతాలకు కావచ్చు ఎగుమతి చేయడం అండ్ దీని ద్వారా మనీని ఎర్న్ చేసుకోవడం, ఇటువంటి కార్యకలాపాల వల్ల ఈ యొక్క మిగిలి ఉన్నటువంటి ఖడ్గమృగాలు కూడా నశించిపోతాయి. త్వరలోనే ఈ యొక్క ఖడ్గమృగాల జాతిని నశింపచేస్తారని చెప్పే ఒక అంశంతో ఈ యొక్క అడవి వేటగాళ్లకు సంబంధించి ఈ యొక్క కాజీరంగా నేషనల్ పార్క్ వారు తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆమోదం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. అది ఏంటి అంటే ఈ విధంగా ఎవరైతే ఇటువంటి జీవులను సంహరించడానికి కావచ్చు లేదా కమర్షియల్ పర్పస్ కోసం ఉపయోగించేటువంటి వారు ఉంటారో అటువంటి వారు కానీ ఆ విధంగా కానీ ఆ యొక్కటువంటి అంశాల ద్వారా కానీ లేదంటే అటువంటి కార్యకలాపాల ద్వారా యొక్క కజీరంగా నేషనల్ పార్క్ ఆధ్వర్యంలో కానీ లేదంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ కనిపించినా సరే అటువంటి వారిని చూసినప్పుడు మనకి ఈ యొక్క గార్డ్స్కి కొన్ని పవర్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో కజీరంగా నేషనల్ పార్క్లో ఉన్నటువంటి ఒక గార్డ్స్కి దేశంలోనే మొట్టమొదటిసారి ఒక గొప్ప పవర్ని ఈ రోజు వీరు ఇవ్వడం అయితే జరిగింది. సో కజీరంగా నేషనల్ పార్క్లో ఉన్నటువంటి సిబ్బందికి గన్ షూటింగ్ పవర్ని ఇచ్చారు. సో ఎవరైతే ఇక అనుమానాస్పదంగా లేదంటే ఇటువంటి జీవులను సంహరించేందుకు కానీ తిరుగుతూ ఉంటారో సో అటువంటి వారిని మనకి షూట్ చేయండి అని చెప్పి ఒక పవర్ని ఈ రోజు ఈ యొక్క కాజీరంగా నేషనల్ పార్క్కి ఇవ్వడం అయితే జరిగింది. సో వారి యొక్క స్టాఫ్కి వారి యొక్క సిబ్బందికి యొక్క నైట్ పూట ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో సో వారికి ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే అనుమానాస్పదంగా ఇటువంటి వేటగాళ్ళు కనుక సంచరిస్తూ ఉంటారో అండ్ వాటికి హాని కలిగించేటువంటి వారు ఎవరైతే ఉంటారో సో అటువంటి వారిని కాల్చివేయండి అని చెప్పి ఒక పవర్ని ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వం అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వారిని కఠినంగా శిక్షించండి అని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు మనకి యొక్క అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అనేది వార్తలు ఇచ్చింది. సో ఇక ఖడ్గమృగాల సంరక్షణ చట్టాలు కావచ్చు, ఖడ్గమృగాలను సంరక్షించేందుకు గాను వివిధ రకాలైనటువంటి
కార్యక్రమాలను చేపట్టి ఈ రోజు మనకి యొక్క అస్సాం రాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో చూస్తే మనకి తరచూ అస్సాం రాష్ట్రం వార్తలు నిలుస్తుంది. ఎప్పుడు కూడా అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల పట్ల ఎందుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అంటే ప్రతిరోజు కూడా మనకి ప్రతి ఒక్క అంశానికి సంబంధించి చూస్తే ఈ యొక్క అస్సాం రాష్ట్రం అనేది తరచూ మనకి వార్తలు నిలుస్తుంది. సో ఏ యొక్క అంశం అయితే తరచూ వార్తలు నిలుస్తుంది, రాష్ట్రాలే కావచ్చు, లేదంటే వ్యాక్సిన్సే కావచ్చు, లేదా ఒక యాప్సే కావచ్చు, ఏ యొక్క అంశాల పట్ల అయితే మనకి వార్తలు నిలుస్తున్నాయి, సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు మనకి మరొక రాష్ట్రం వార్తలు నిలిచింది. అది ఏంటి అంటే మరలా మనకి ఈ రోజు మరొక అంశంతో మరొకసారి ఈ యొక్క అస్సాం రాష్ట్రమే వార్తలో నిలిచింది. ఎందుకు ఈ రోజు మనకి అస్సాం రాష్ట్రం రెండవసారి కూడా వార్తలో నిలిచింది అంటే ఇటీవల కాలంలో ఉన్నటువంటి యొక్క ముఖ్యమంత్రి గారు కాకుండా ఈ రోజు మనకి ఒక నూతనమైనటువంటి ముఖ్యమంత్రి గారు అని చెప్పాం, హిమంత్ బిశ్వ శర్మ గారు. సో హిమంత్ బిశ్వ శర్మ గారు రాష్ట్రంలో కోవిడ్ కారణంగా ఉన్నటువంటి వారికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశాన్ని, ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని దాన్ని ప్రకటించడం అయితే జరిగింది. సో ఆ యొక్క అంశం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం తరచూ ఈ యొక్క కరోనా వ్యాధికి సంబంధించి ఎవరైతే అనాథులు అయ్యారో, తల్లిదండ్రులను కోల్పోయి కావచ్చు, లేదంటే వృద్ధులను కావచ్చు, ఇటువంటి వారందరూ ఎవరైతే అనాథులు ఉన్నారో సో అటువంటి అనాథ పిల్లల కోసం, సో అనాథులైనటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారి కోసం ముఖ్యమంత్రి గారు ఒక నూతనమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శిశు సేవా పథకాన్ని ప్రారంభించారు. శిశు సేవా పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే హిమంత్ బిశ్వ శర్మ గారు, అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వారు. ఇటీవల కాలంలో కూడా మనకి యొక్క అనాథులకు సంబంధించి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు అండ్ వివిధ రకాలైనటువంటి కార్యాలు మనం చూస్తున్నాం. సో అటువంటి ప్రోగ్రామ్స్లో మరొక ముఖ్యమైన ప్రోగ్రామ్ మనకి ఈ రోజు యొక్క అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హిమంత్ బిశ్వ శర్మ గారు ప్రవేశపెట్టి వార్తలు ఇచ్చారు. శిశు సేవ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ యొక్క శిశు సేవా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే ఈ యొక్క కుటుంబ పెద్దను కోల్పోయి ఉంటారో, చిన్నారులను కలిగి ఉంటారో, సో అటువంటి వారి యొక్క జీవన శైలికి అవసరమైనంత వరకు సో 3,500 రూపాయలను వారి యొక్క కుటుంబానికి ప్రతి నెల కూడా అందిస్తామని చెప్పి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రోజు మనకి ఈ యొక్క అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వార్తలు ఇచ్చారు. సో ఇది మనకి ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైనటువంటి రాష్ట్రాలు, వివిధ రకాలైనటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ విధంగా ఆ యొక్క రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే కుటుంబ పెద్దని ఆ బ్లడ్ రిలేటివ్ని కోల్పోయి ఉంటారో సో వారికి సంబంధించి పెన్షన్ లాగా కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో నిన్నటి రోజున చూసాం ఆ యొక్క కుటుంబం యొక్క మహిళ ఎవరైతే ఉంటారో వారి యొక్క అకౌంట్లో అమౌంట్ని జమ చేసే విధంగా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించారు. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి ఈ యొక్క అస్సాం రాష్ట్రం మరొకసారి వార్తలో నిలిచింది. శిశు సేవా పథకం కింద ఎవరైతే చిన్నారులు ఉన్నారో సో అటువంటి చిన్నారులకు, అనాథ పిల్లలకు 3,500 రూపాయలను వారి అకౌంట్లో జమ చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి అస్సాం రాష్ట్రం మనకి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం, మరొక రికార్డ్ అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాలలో మనకి ఈ సూచీలు కూడా ఇంపార్టెంట్గా చెప్పుకుంటాం. సో అటువంటి సూచీలకు సంబంధించి చూస్తే ప్రపంచ రికార్డులోనే ఇండియా మనకి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనకి ప్రపంచ రికార్డులో మనకి భారతదేశం నిలవడం అయితే జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అంశాల పట్ల చూస్తే మనకి టోటల్గా చూసుకుంటే 24 కిలోమీటర్లోనే అత్యంత దూరమైనటువంటి ఒక రోడ్డు మార్గాన్ని నిర్మించి ఇటీవల కాలంలో మనకి చూసాం 25 కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక రోడ్డు మార్గాన్ని 18 గంటల్లోనే నిర్వహించి ఒక రాష్ట్రం మనకి వార్తలో నిలిచింది. ఆ రాష్ట్రం ఏది అంటే మనకి ఇటీవల కాలంలో చూసాం మహారాష్ట్ర. సో అటువంటి రాష్ట్రాల్లో మరలా ఈ రోజు మరొకసారి మహారాష్ట్ర అనే వార్తలో నిలిచింది. ఏ విధంగా అంటే 24 గంటల సమయంలో విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 24 అవర్స్లోనే అతి తక్కువ సమయంలోనే 39.671 కిలోమీటర్ల దూరమైనటువంటి లాంగ్ కలిగినటువంటి ఒక రోడ్డుని ఒక్క రోజులో నిర్మించినటువంటి రాష్ట్రంగా పేరు ప్రఖ్యాతులు పొందింది. దేశంలోనే కాదు ప్రపంచ రికార్డులోనే మొట్టమొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర రాష్ట్రం ఈ రోజు మనకి రికార్డు సృష్టించింది. ఫాస్టెస్ట్ రోడ్డు కన్స్ట్రక్షన్ అని చెప్పే ఒక అంశంతో మహారాష్ట్ర రాష్ట్రం వార్తలో నిలిచింది. సో భారతదేశంలో తీసుకుంటేనే కాదు, భారతదేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే మొట్టమొదటి రాష్ట్రంగా అంటే పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి రాష్ట్రంగా ఈ యొక్క మహారాష్ట్ర ఉండడం జరిగింది. టోటల్గా 40 కిలోమీటర్ల పొడవైనటువంటి యొక్క రోడ్డు మార్గాన్ని ఒక్క రోజులోనే 24 గంటల వ్యవధిలోనే నిర్మించి రికార్డు సృష్టించినటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర రాష్ట్రం. ఇటీవల కాలంలో కూడా మనకి మరొక సమయంలోనే మనకి ఈ యొక్క రాష్ట్రం మరొక రోడ్డు మార్గాన్ని నిర్మించింది. 25
కిలోమీటర్ లెంత్ ఉన్నటువంటి ఒక రోడ్డు మార్గాన్ని 18 గంటల సమయంలోనే ఛేదించి వార్తలో నిలిచింది. ఈ రోజు మనకి దరిదాపుగా 40 కిలోమీటర్లు ఉన్నటువంటి ఒక రోడ్డు మార్గాన్ని 24 గంటల వ్యవధిలోనే తక్కువ సమయంలోనే విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ స్మాల్ టైంలోనే ఈ యొక్క రోడ్డు రవాణాన్ని నిర్మించి ఈ రోజు మనకి ఒక మహారాష్ట్ర ప్రభుత్వం ఒక రికార్డు సృష్టించింది అని చెప్పవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే మనకి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క మహారాష్ట్ర ప్రభుత్వం అనేది వార్తలో నిలవడం అయితే జరిగింది. సో పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ అండ్ రోడ్ డిపార్ట్మెంట్ ఈ రెండు యొక్క సంస్థలు కలిసి ఈ యొక్క రెండింటి అనుబంధ సంస్థలుగా నిర్వహించి జస్ట్ విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 24 అవర్స్లోనే 39.671 కిలోమీటర్స్ లెంత్ ఉన్నటువంటి ఒక రోడ్డు మార్గాన్ని నిర్మించి ఈ రోజు మనకి ఈ యొక్క మహారాష్ట్ర ప్రభుత్వం వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మనకి రోడ్డు మార్గాలకు సంబంధించి నూతనమైనటువంటి కార్యక్రమాలను చరిత్రను సృష్టించేటువంటి విధంగా ఈ యొక్క రోడ్డు మార్గాలను నిర్మిస్తున్నటువంటి ఒకే ఒక రాష్ట్రం అని చెప్పవచ్చు మహారాష్ట్ర. ఇటీవల కాలంలో మనకి 25 కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక రోడ్డు మార్గాన్ని నిర్మించారు. అండ్ ఈ రోజున తీసుకుంటే మనకి దాదాపుగా 40 కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక రోడ్డు మార్గాన్ని 24 గంటలు అతి తక్కువ సమయంలోనే 24 గంటల్లోనే పూర్తి చేసి మనకి ఈ రోజు ఒక రికార్డును సృష్టించారని చెప్పవచ్చు. ఇండియన్ హోల్స్ ది రికార్డ్ అని చెప్పే ఒక అంశంతో ఈ యొక్క భారతదేశం మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. సో మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంతో ఈ యొక్క అంశం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే యూనివర్సిటీ ర్యాంకింగ్. సో యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కి సంబంధించి మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. CWUR అని చెప్తాం, సెంటర్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అని, ఆర్ సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అని చెప్తాం. ఇటీవల కాలంలో మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ర్యాంకింగ్స్ అనేది వెలువరిస్తారు. సో అటువంటి వాటిని తీసుకుంటే యూనివర్సిటీ ర్యాంకింగ్స్ మనకి ఈ రోజు వార్తలు నిలిచాయి. CWUR అని కూడా చెప్పవచ్చు. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి CWUR అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం అని చెప్పవచ్చు. అత్యున్నతమైనటువంటి విద్యను అందించేటువంటి విశ్వవిద్యాలయాల్లో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి టాప్ 2000 యూనివర్సిటీని ఈ యొక్క లిస్ట్ ద్వారా వెలువరించడం అయితే జరిగింది. సో ఈ యొక్క యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ద్వారా ఈ యొక్క CWUR అనే ఒక సంస్థ, సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనే సంస్థ, దీన్ని ఈ రోజు మనకి 2000కు పైగా ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్ని ఈ రోజు విశ్వవిద్యాలయాల లిస్ట్ని విడుదల చేస్తూ వార్తలు ఇచ్చారు. సో అందులో తీసుకుంటే మనకి టోటల్గా 2000 యూనివర్సిటీస్కి సంబంధించి టాప్ ప్లేసెస్లో 68th యూనివర్సిటీగా మన యొక్క భారతదేశం నుండి టోటల్గా తీసుకుంటే మనకి 68 యూనివర్సిటీలు మన భారతదేశం నుండి ఎంపికయ్యాయి. 2000 యూనివర్సిటీలో 68 యూనివర్సిటీలు మన భారతదేశం నుంచి ఎంపికయ్యాయి. సో టాప్ ఫస్ట్ ప్లేస్ ఇండియా పరంగా తీసుకుంటే మనకి ఇండియన్ పరంగా తీసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్ మన భారతదేశం పరంగా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్. అండ్ అదే విధంగా తీసుకుంటే 2000 ర్యాంకింగ్స్లో తీసుకుంటే 415th ప్లేస్లో మనకి ఈ యొక్క గుజరాత్కి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్ అని చెప్పి యూనివర్సిటీ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండియా పరంగా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్. అండ్ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 415వ స్థానాన్ని కలిగి ఉన్నటువంటి ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ అహ్మదాబాద్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి IISc బంగ్లాదేశ్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 483వ స్థానాన్ని కలిగి ఉంది. అదే మన భారతదేశంగా తీసుకుంటే మనకి మొత్తంగా ఈ సెకండ్ ప్లేస్ని కలిగి ఉన్నటువంటి అంశం. సో ఇండియా పరంగా 483 అండ్ ప్రపంచవ్యాప్తంగా 483 అండ్ మన భారతదేశ పరంగా తీసుకుంటే సెకండ్ ప్లేస్ని కలిగి ఉన్నటువంటిది IISc అని చెప్పే ఒక యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ టాటా ఇన్స్టిట్యూట్ అని చెప్పవచ్చు. టాటా ఇన్స్టిట్యూట్ మహారాష్ట్ర. సో థర్డ్ ప్లేస్ని కలిగి ఉన్నటువంటి అంశం మనకి ఈ యొక్క మహారాష్ట్రకి సంబంధించి టాటా ఇన్స్టిట్యూట్. అదే మన భారతదేశ పరంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా టాప్ 2000 ప్లేసెస్లో తీసుకుంటే 543 ఆర్ 573 అని చెప్పవచ్చు. సో అంతటి ర్యాంకింగ్స్ని కలిగినటువంటి దేశాల జాబితాలకు మన భారతదేశం కూడా నిలిచిందని చెప్పవచ్చు. సో 2000లో మన యొక్క భారతదేశానికి 68 యూనివర్సిటీస్ని కలిగి ఉంది. అండ్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి IIT బాంబే అండ్ మనకి అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 560 ప్లేస్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఇండ్రాక్ట్ అని చెప్పవచ్చు. ఇర్డికార్ అని చెప్పి ఒక 5th ప్లేస్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా తీసుకుంటే టోటల్గా 5th ప్లేసెస్కి సంబంధించినటువంటి అంశాలు మన భారతదేశంలో. అదేవిధంగా టాప్ 2000లో 68 యూనివర్సిటీస్ని కలిగి ఉన్నటువంటి మన దేశంగా ఈ యొక్క భారతదేశాన్ని చెప్పుకోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కువగా కూడా యొక్క యూనివర్సిటీస్కి సంబంధించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తున్నాయి. అండ్ మెయిన్గా తీసుకుంటే యూనివర్సిటీ ర్యాంకింగ్స్ మనకి ఈ రోజు వార్తలు నిలిచాయి. ఈ యొక్క యూనివర్సిటీ ర్యాంకింగ్ కి సంబంధించి దీన్ని నిర్వహించేటువంటి సంస్థ ఏది అంటే యూనివర్సిటీ ఫర్ వరల్డ్ అని చెప్పవచ్చు. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ని విడుదల చేసేటువంటి ఒక సంస్థ CWUR అని చెప్పవచ్చు. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అని
చెప్పి ఒక సంస్థ దీనిని నిర్వహిస్తుంది. సో వీరు ఈ రోజు 2000 యూనివర్సిటీస్ని వెలువరించడం అయితే జరిగింది. టాప్ 2000 యూనివర్సిటీని వెలువరించారు. సో ఆ యొక్క లిస్ట్లో మన భారతదేశానికి చెందినటువంటి 68 యూనివర్సిటీస్ని కలిగి ఉంది అని చెప్పవచ్చు. సో ఇది మనకి ఈ యొక్క యూనివర్సిటీ ర్యాంకింగ్స్కి సంబంధించి CWUR అని చెప్పి ఒక సంస్థ నిర్వహించినటువంటి లిస్ట్కి సంబంధించి మన భారతదేశంలో ఉన్నటువంటి స్థానాల సంఖ్య ఈ విధంగా ఉన్నాయి. సో ఈ అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఏ యొక్క అంశాలైనా సరే మనకి ఎక్కువగా కూడా ఈ యొక్క యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి అంశాల పట్ల శ్రద్ధ వహించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే విటమిన్ డి. సో విటమిన్ డి అనేది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. నిమ్స్ డాక్టర్స్ అని చెప్పవచ్చు. హైదరాబాద్కి సంబంధించినటువంటి దీని యొక్క ప్రధాన కార్యాలయం నిమ్స్ డాక్టర్స్ మనకి ఈ రోజు ఒక డి విటమిన్కి సంబంధించినటువంటి అంశాలతోటి వార్తలో నిలిచారు. అది ఏంటి అంటే ఈ యొక్క కరోనా విపత్తు కాలంలో ఏ ఒక్కరు కూడా ఈ యొక్క విటమిన్ కలిగి ఉంటారు. ఎవరైతే ఈ యొక్క విటమిన్ కలిగి ఉంటారో వారిపైన ఈ యొక్క కరోనా వ్యాధి అంతగా ప్రభావితం చూపదు అని చెప్పి వీరు వెలువరించడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి విటమిన్ డిలో వచ్చేసరికి మనకి D1, D2, D3 అని చెప్పి మనకి డిఫరెంట్ టైప్స్ అని చెప్పి ఉండడం అయితే జరుగుతుంది. సో మెయిన్గా తీసుకుంటే దానికి సంబంధించి ఈ యొక్క డి విటమిన్ ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఈ యొక్క కరోనా విపత్తు కాలంలో వారు దాని నుంచి తప్పించుకునేటువంటి అవకాశం అనేది ఉంది. దాని నుంచి సంరక్షించబడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ రోజు మనకి ఈ యొక్క సంస్థ వారు వెలువరించడం అయితే జరిగింది. నిమ్స్ డాక్టర్స్ దీనిని వెలువరిస్తూ వార్తలను ఇచ్చారు. మార్నింగ్ 6 to 7 దాదాపుగా మనకి 190 to 400 నానోమీటర్స్ వేవ్ లెంత్ ఉన్నటువంటి యొక్క విటమిన్ డి లభించేటువంటి అవకాశం ఉంది. సో ఎక్కువ శాతం మనకి ఇది ఉత్పత్తి అవుతుంది ఆ యొక్క సమయంలో. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క 6 నుంచి 7 అనే ఒక ఈ గంట సమయం మనకి చాలా ఇంపార్టెంట్ సమయంగా తీసుకుంటాం. సో ఎవరైతే ఈ యొక్క డి విటమిన్ కలిగి ఉంటారో దానివల్ల ఉండేటువంటి ఉపయోగం ఏంటి అంటే ఎముకలు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఎముకల నిర్మాణం కావచ్చు అండ్ దంతాల నిర్మాణం కావచ్చు పటిష్టంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా కూడా మనకి ఈ యొక్క కరోనా వ్యాధి అనేది మన యొక్క బాడీని ఎఫెక్ట్ చేయకుండా ఉండడం కోసం అండ్ దానిని బలహీనపరచకుండా ఉండడం కోసం ఈ యొక్క డి విటమిన్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది అండ్ మనల్ని సంరక్షిస్తుంది అని చెప్పి ఈ రోజు మనకి ఈ యొక్క నిమ్స్ డాక్టర్స్ దీనిని వెలువరించడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నుంచినటువంటి విటమిన్ డికి సంబంధించినటువంటి అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువగా కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఐఐటి మంది ఇటీవల కాలంలో తరచూ వార్తలో నిలుస్తున్నటువంటిది మనకి ఏంటి అంటే ఐఐటీస్. సో ఐఐటికి సంబంధించి ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా మనం అంశాల వార్తలో చూస్తున్నాం. సో ఆ యొక్క ఐఐటీస్ వచ్చినప్పుడు ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇటీవల కాలంలో చూసాం ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్ అని చెప్పి సో అటువంటి అంశాలు ఎక్కువగా కూడా పరిగణిస్తున్నాం. సో ఈ రోజు తీసుకుంటే మనకి ఐఐటి మంది సైంటిస్టులు వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్ మనకి కరోనాకి సంబంధించినటువంటి ఒక అంశంతో ఈ రోజు మనకి ఈ యొక్క ఐఐటీస్ వార్తలో నిలవడం అయితే జరిగింది. సో హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ఐఐటి మంది అని చెప్పి ఇటీవల కాలంలో ఐఐటీస్కి సంబంధించి చాలా మనకి తరచూ నిలవడం అయితే జరిగింది. సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఈ రోజు తీసుకుంటే మనకి ఈ ఐఐటి మంది ఎందుకు వార్తలో నిలిచింది ఏ అంశంతో అంటే ఈ యొక్క కరోనా వైరస్ అనేది మనకి నాన్ స్ట్రక్చరల్ ఫార్ములాస్ అని చెప్పవచ్చు. నాన్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కోవిడ్లో మనకి 16 రకాలు ఉన్నాయి. సో ఆ యొక్క 16 రకాల్లో నాన్ స్ట్రక్చర్ 1 అనేది మనల్ని ప్రస్తుతం ప్రభావితం చేస్తుంది అండ్ ప్రపంచాన్ని కుదిపివేస్తున్నటువంటిది ఈ యొక్క ఏంటి అంటే నాన్ స్ట్రక్చరల్ 1 అని చెప్పేది. సో ఈ 16 రకాల్లో ఈ యొక్క ఒక రకం అనేది మనల్ని అత్యంత ప్రభావితం చేస్తుంది అని చెప్పవచ్చు. సో ఎవరైతే ఈ యొక్క NSP1 నాన్ స్ట్రక్చరల్ పార్ట్ 1 ప్రాబ్లమ్ని ఎవరైతే దీన్ని తగ్గించగలుగుతామో ఆటోమేటిక్గా ఈ యొక్క కంట్రోల్ చేయొచ్చు. కరోనా వ్యాధిని కంట్రోల్ చేయడానికి ఉన్నటువంటి మరొక అంశం అండ్ కీలకమైన అంశాన్ని ఈ రోజు మనకి ఐఐటి మంది వారు వెలువరించడం అయితే జరిగింది. ఎక్కువగా కూడా ఈ యొక్క నాన్ స్ట్రక్చరల్కి సంబంధించి NSP అని చెప్పవచ్చు. సో ఈ యొక్క NSP నాన్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్లో NSP1 కంట్రోల్ చేయగలిగితే కరోనా వ్యాధిని మనం త్వరలోనే పూర్తిగా మనల నుంచి వెళ్ళగొట్టవచ్చు అని చెప్పే ఉద్దేశంతో వీరు దీన్ని వెలువరిస్తూ వార్తలు నిలిచారు. సో ఐఐటి మంది వారు చెప్పినటువంటి యొక్క కీలకమైనటువంటి నిర్ణయం పట్ల ప్రస్తుతం పరిశోధనలు అయితే సాగుతున్నాయి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఐఐటి మందికి సంబంధించి ఎక్కువగా కూడా ఈ యొక్క ఐఐటీస్ వచ్చినప్పుడు దాని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి అండ్ ఈ అంశాలను ఎక్కువ శాతం పరిగణలోకి తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలోని వ్యక్తులు. సో వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకి ఈ రోజు వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ ఎవరంటే టీవీ నరేంద్ర గారు. సో టీవీ నరేంద్ర గారు అని చెప్పవచ్చు. వీరు మనకి ఈ రోజు వార్తలో నిలిచారు. మనకి ఎవరు అంటే వీరు మనకి టాటా స్టీల్ కంపెనీకి సిఇఓగా వ్యవహరిస్తున్నారు. టాటా స్టీల్ సంస్థకి సిఇఓగా ఉన్నటువంటి వ్యక్తి టీవీ నరేంద్ర గారు. ప్రస్తుతం మనకి CII
కన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీస్ అని చెప్పవచ్చు. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అండ్ దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1895లో దీనిని స్థాపించడం అయితే జరిగింది. ఇది ఒక నాన్ గవర్నమెంట్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పవచ్చు. సో గవర్నమెంట్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడినది కాదు, నాన్ గవర్నమెంట్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పవచ్చు. దీన్ని ఈ యొక్క CII కన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీస్ అని సో ఈ యొక్క అంశంతో దీనికి సంబంధించి ఈ యొక్క కన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీస్కి సంబంధించి చీఫ్గా నియమితులై వార్తలు ఇచ్చారు. సో చీఫ్గా ఈ రోజు ఈ యొక్క టీవీ నరేంద్ర గారు నియమితులై వార్తలు ఇచ్చారు. ఈ యొక్క టీవీ నరేంద్ర గారు ప్రస్తుతం టాటా స్టీల్ కంపెనీ సంస్థకి CEOగా విధులు నిర్వహిస్తున్నటువంటి వీరు ఈ రోజు CII కన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఈ యొక్క సంస్థకి నాన్ గవర్నమెంట్ ట్రేడ్ అని చెప్పవచ్చు. నాన్ గవర్నమెంట్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి వీరు ఈ రోజు చీఫ్గా నియమితులై వార్తలను ఇచ్చారు. సో ఇది ఈ రోజు వార్తలను ఇచ్చిన టీవీ నరేంద్ర గారికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలను ఇచ్చినటువంటి మరొక పర్సన్ ఎవరు అంటే JB మహాపాత్ర. సో JB మహాపాత్ర ఇటువంటి నేమ్స్ అనేది ఎక్కువ ఎక్కడ వింటాము అంటే ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఇది ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించి. సో ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు అంటే JB మహాపాత్ర గారు. వీరు ఏ సంస్థకి అంటే CBDT. సో CBDT చట్టబద్ధ సంస్థ. సో CBDT అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పవచ్చు. ఈ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్తాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసరికి న్యూఢిల్లీలో ఉంది. అండ్ మెయిన్గా తీసుకుంటే ఇది ఏ సంస్థ అంటే ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థగా దీన్ని పేరు పొందారు. సో దీనికి సంబంధించి నూతనమైనటువంటి డైరెక్టర్గా వీరు ఈరోజు నియమితులై వార్తలను ఇచ్చారు. సో ఈ యొక్క నూతనమైనటువంటి డైరెక్టర్గా CBDTకి నియమితులై వార్తలను ఇచ్చారు. అండ్ మెయిన్గా తీసుకుంటే దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1963 సంవత్సరంలో సెంటర్ ఫర్ రెవెన్యూ ట్యాక్సెస్ అని ఒక చట్టం ఆధారంగా దీన్ని స్థాపించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి వీరు ఈ రోజు డైరెక్టర్గా నియమితులై వార్తలను ఇచ్చారు. సో ఇది ఈ యొక్క JB మహాపాత్ర గారికి సంబంధించి. సో మహాపాత్ర ఇటువంటి నేమ్స్ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏ రాష్ట్రాలకు సంబంధించిన వారు అంటే ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించి. సో మెయిన్గా తీసుకుంటే ఇది ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి JB మహాపాత్ర గారికి సంబంధించి ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. వీరు ఈ రోజు ఒక సంస్థకు CBDT అని ఒక సెంట్రల్ బోర్డ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చీఫ్ డైరెక్టర్గా వీరు నియమితులై వార్తలను ఇచ్చారు. సో ఇది ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించి. సో గాయస్ ఈ రోజు మనం వార్తలు ఇచ్చినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలకు సంబంధించినటువంటి అండ్ వార్తలు ఇచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు. సో గాయస్ ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, అండ్ జాబ్ ప్రొఫైల్స్ గురించి అండ్ యాప్టిట్యూడ్ క్లాసెస్ గురించి కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. మా వీడియోస్ కానీ మా యొక్క డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.